బ్యాక్ టు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి వస్తే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ సెంటిమెంట్ నమ్ముకుంది, మాగంటి గోపి మరణం అనే సెంటిమెంట్ డెవలప్మెంట్ నమ్ముకున్నాం. డెవలప్మెంట్ 5328 కోట్ల రూపాయలతో మేము 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాము. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో ముఖ్యమంత్రి గారిని చెప్పి ఓటు అడగమని. ఓకే, మీరు 5300 కోట్లతో డెవలప్ చేస్తే ఇంకా జూబ్లీహిల్స్ కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం ఏం కనిపిస్తుంది? రజనీ గారు మీకు ఒక విషయం చెప్తాను. అమెరికా ఉంది, నేను అమెరికాలో ఒక 7-8 ఏళ్ళు ఉన్నాను. నిరంతరం వర్క్ జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో అది అగ్రరాజ్యం ప్రపంచానికి. అయినంత మాత్రాన పనులు అయిపోతాయా? అయిపోవుగా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో 8.3 కిలోమీటర్ల మెట్రో మేము వేసాం. 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి టిమ్స్ హాస్పిటల్ 90-95% పూర్తయింది. సరిపోతాయా? 13 బస్తీ దవాఖానాలు పెట్టాం. అట్లాగే మంచినీళ్ళ సరఫరా మెరుగు చేశాం. కానీ నిరంతరం ప్రజలు పెరుగుతూ ఉంటారు, కుటుంబాల సంఖ్య పెరుగుతుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ ఏరియాలో ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అవసరం పడుతుంది. మేము భూతల స్వర్గం చేశామని చెప్పట్లేదు, మేము డెవలప్మెంట్ చేయలేదు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, ఇంకొకరు మాట్లాడితే అసదుద్దీన్ గారు, వారికి నేను జవాబుగా ఏం చెప్పాను? 5328 కోట్ల రూపాయలు లెక్కలతో సహా చెప్పాను. ఎంత వెల్ఫేర్ చేశామో, ఎంత డెవలప్మెంట్ చేశామో మీరు 2 ఏళ్ల లెక్క మీరు చెప్పండి. 2 ఏళ్లలో మీ ప్రభుత్వం అసలు హైదరాబాద్కి ఏం చేసింది? ఒక్క ఫ్లైఓవర్ కట్టావా? ఒక రోడ్డు కట్టావా? ఒక కొత్త ఇల్లు కట్టావా? 4000 పెన్షన్ ఇచ్చావా? లేక కేసీఆర్ కిట్ ఇచ్చావా? బతుకమ్మకు చీర ఇచ్చావా? రంజాన్ తోఫా ఇచ్చావా? ఎందుకు నీకు ఓటేయాలి? ఒక కారణం చెప్పు. ఎవరికి మంచి చేసావని నీకు ఓటేయాలి. ఇది నేను అడిగితే ఆయన బూతులు మాట్లాడతాడు, ఫ్రస్ట్రేషన్లో గావు కేకలు పెడతాడు, ఇంకేదో అర్థం పర్థం లేని విషయాలన్నీ లింకు పెట్టి అడ్డగోలుగా మాట్లాడతాడు. విషయం చెప్పు స్వామి, 2 ఏళ్లలో ముఖ్యమంత్రిగా నువ్వేం చేశావు? ప్రజలు నీకు ఓటెందుకు వేయాలి హైదరాబాద్లో అంటే దాని మీద సమాధానం రాదు. ఎందుకంటే చేసిందేమీ లేదు. 42 ఫ్లైఓవర్లు కట్టాం రజనీ గారు మేము. ఈయన 42 గుంతలన్నా పూడ్చాడా? పోనీ ఈ 2 ఏళ్ళు అదన్నా చెప్పమనండి. ఇంకా విచిత్రమైన మాట చెప్తున్నాను. నిన్న ఏదో రోడ్ల కింద బాయిలు తవ్వాడంట. ఎక్కడ తవ్వాడా మాకు అర్థం కావట్లేదు. మేము వెతుకుతున్నాం నిన్నటి నుంచి. ఎక్కడ తవ్వారు ఈయన రోడ్ల కింద బావులు? రోడ్ల కింద బావులు తవ్వానంటే మీరు మరి ఆయన ఇంజనీరింగ్ అద్భుతాలు చేస్తున్నాడు.